ఆపిల్ ఏంటక్క ఇంత గట్టిగా ఉంది? దానిమ్మకాయ. ఓ జాంకాయలెత్తమ్మా. ఆనంద్. హాయ్ హాయ్ ఆనంద్. అమ్మ నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేయమ్మా. హాయ్ నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But నీకు తెలియకుండానే ఆ థియరీ అప్లై చేసావు. నో నాకు తెలుసే. మార్క్స్ రాబిన్సన్ అవన్నీ నేను ఫుల్ గా చదివాను. వాళ్ళతో మాట్లాడాను కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆక్స్ఫోర్డ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే చేశాను. ఇట్స్ మీ. You're very funny guy, Anna. నీతో ఉన్నప్పుడు I feel excited. You remind me of Frank every time when I see you. ఫ్రాంక్ ఎవరు? My bestie, Anand. రోజు వీడియో కాల్ మాట్లాడతాను. Very close to me. అబ్బా ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తోంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే. Okay. Dad, this is Anand. హాయ్ అంకిల్. Come on, Jessica. Let's go. These disgusting people. Jessica! ఇట్స్ ఓకే. యు గో. Okay. We must leave India as soon as possible. ఆనంద్ రే ఆనంద్ లేవరా. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో ఫారిన్ పిల్ల జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? French colony లో uncle. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? Cambridge uncle. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా సూపర్. హాయ్. Hi. అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్ కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్ లో. నూన్ షోలో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాడు అంకుల్. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 గుడ్. మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా. A to Z. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్క్ టప్పా అంటే సచ్చింది. లస్క్ టప్పా అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందే ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న. స్ట్రైట్ గా లస్క టపానే వచ్చేస్తుంది. రై అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా. దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతోన్, లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్. అందరికి అన్ని ఎలా తెలుస్తాయి? దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరియా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరియా?
నువ్వు చెప్పమ్మా. Mottam 4 types of people ఉంటారు, uncle. First one, known. ఆ, వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలుసు. Second one, unknown. వాళ్ళకి తెలుసన్న విషయం వాళ్ళకి తెలియదు. Third one, known. వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకు తెలుసు. The last one, unknown. వాళ్ళకి తెలియదన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా? మీరు unknown, uncle. అంటే నాకు మీకు తెలియదన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? Okay, bye, uncle. ఓకేమ్మా, ఓకే. నేను అన్నోనా? ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? Sorry, ఇది చెప్పడానికే వచ్చాను. My dad shouldn't have behaved like that. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకు, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే ఓకే, యా ఓకే, బాయ్. బాయ్. అంకుల్ లోపల ఉన్నాడో ఏంటో. హాయ్. ఆనంద్, ఇట్స్ ఓన్లీ 10:15. అయితే నేను వెళ్ళిపోయి 10:30కి వస్తాను. No. It's okay. Come in. ఇప్పుడే రానా? Yeah. గిఫ్ట్ ఫర్ యూ. Thank you. నమస్కారం బామ్మగారు. నమస్కారం బాబు, కూర్చో. Feel free. మా నాన్నమ్మ. మీ నాన్న లేరు కదా? No. మంచిది. టీ, కాఫీ ఏమైనా? లంచ్ లేదా? ఉంది. అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మగారు. ఓకే. బామ్మగారు, ఐఎమ్ ఆనంద్, జెసికా కొలీగ్. జెసికా చెప్పింది. మీ గురించి కూడా జెసికా చాలా చెప్పింది బామ్మగారు. అంకుల్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా? ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ? నేను ఇంగ్లాండ్లో పుట్టాను. అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను. కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది. సొంత దేశాన్ని, సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. Dad, where are we going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు. ఎక్కడ బతకాలో తెలియక దేశాలు తిరుగుతున్న మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్నిచ్చింది. అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది. ఇండియా ఈజ్ నాట్ మై కంట్రీ, ఇట్స్ మై మదర్. The cake is ready. Okay. వాట్స్ యువర్ వ్యూ అబౌట్ వార్స్, ఆనంద్? స్టూడెంట్స్ కి ఏం టీచ్ చేస్తావు?
ఈ దేశం శత్రువు, ఆ దేశం విరోధి, వార్లో విన్ అవ్వడం ప్రౌడ్ అని చెప్తావా? చెప్పను బామ్మ. వారెందుకు వారు? లవ్ ఈస్ ఇంపార్టెంట్. నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ. ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్. ఫుడ్ కూడా ఫ్రూట్ క్రంపాట్స్, ఫిష్ అండ్ చిప్స్, బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం. ఇంగ్లాండ్ టీం అంటే నాకు చాలా ఇష్టం బామ్మ. ఆండర్సన్, పీటర్సన్, డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం. జెసికా అంటే కూడా ఇష్టమా? Are you in love with her? చిచి పామగారు సడన్ గా అడిగేసరికి ఆవిడకేం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేశాను. అలా అనుండకూడదంటావా? కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేశాను. యాక్చువల్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు. What is your answer then? నేనేమీ రీజన్ లేకుండా లవ్ చేయలేదు. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు, చెయ్యట్లేదా అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను, చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం. నాకేం ప్రాబ్లం లేదు. You are crazy, Anand. Just like Frank. ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు? You should definitely talk to him. నేనెందుకు ఆడితో మాట్లాడాలి? ఆడు నాకు మావా బావా, నేనెందుకు మాట్లాడాలి? No, Anand, తనకి marriage fix అయింది. I thought it would be great if you congratulate him. ఫ్రాంక్? Yeah. మన ఫ్రాంక్ మ్యారేజా? ఫోన్ కొట్టాన్ని వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు. మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా? ఇవ్వే నేను కొడతాను. ఒరే ఫ్రాంక్ ఎక్కడున్నావురా? హాయ్ ఫ్రాంక్, ఆనంద్ హియర్. హౌ ఆర్ యు బడీ? మై బడీ, కంగ్రాచులేషన్స్, మ్యారేజ్ ఫర్ యూ. యూ మేడ్ మై డే బడే. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. నీకే సార్, అన్న వచ్చాడు. సన్నీ, ఇప్పుడే వచ్చావా? అవునన్నా. What is this place? ఏంటి సార్ ఇలాంటి పని చేశారు? కళ్ళ ముందు నేనుండగా మీరు కలెక్టర్ గారికి, పోలీసు వాళ్ళకి అర్జీలు ఇవ్వడం, అదాళ్ళు నాకివ్వడం. సి, మేమంతా ఒక సర్కిల్. ఇప్పుడేంటి, ఇది ఎంఆర్ఓ గారికి ఇవ్వాలి, అంతే కదా సార్? టేక్ ఇట్ సార్. హ్యాపీస్. ఇక నుంచి ప్రాబ్లం ఏదైనా స్ట్రైట్ గా నాతోనే డీల్ చేయండి. బైది బై, మన ల్యాండ్ అమ్ముతున్నారటగా? అది నా ల్యాండ్, నేను అమ్ముకుంటా. భూపతి సార్, ఏమైనా నువ్వు చేసే తప్పు భూపతి. బ్రిటిష్ కాలంలో కొన్న స్థలం, ఎమోషన్ అవి ఉంటాయి కదా, అయినా అమ్మేస్తున్నారు కదా, హ్యాపీగా నువ్వే కొనేసుకో. ఓకే సార్. నీలాంటి ఫ్రాడ్ కి నా ల్యాండ్ అమ్మును. నేను ఫ్రాడ్ అంటా సార్? డ్రగ్స్ కేసు పెట్టేద్దాం సార్. పెట్టేద్దాం. న్యాయంగా వెళ్దాం. తెల్ల పౌడర్ అమ్ముతున్న తెల్ల దొర. ఓకేనా? సూపర్ కదా. ఇది రాసేసుకుందాం. భూపతిని మర్డర్ చేసిన తెల్లోడని రాసుకో. It's licensed.